నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నానో మీకు అర్థమైపోయింది కదా. అదేనండి, మనకు ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది కదా. లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో పోస్ట్ చేశాను ఫ్రిడ్జ్ తెచ్చుకొచ్చుకున్నామనేసి. ఇంకా ఫ్రిడ్జ్ వచ్చాక మనం ఆగుతామా? ఇంకా వెంటనే బజార్ అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ డే వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నానండి. తెచ్చేసుకొని ఇంకా మొత్తం సర్దుకుంటున్నాను అనమాట. కొంచెం రేట్లు అయితే కొంచెం తగ్గాయండి. ఇంకా ఉల్లిపాయ రేట్లు అంటే బీభత్సంగా ఉన్నాయన్నమాట. కేజీ వచ్చేసి 60, 55 అట్లయితే ఉన్నాయండి. ఇంకా ఉల్లిపాయల జోలికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా 4 వేయాల్సిన కర్రీలో 1, 2 అట్లయితే వాడుకోవాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది దొండకాయ అంటండి. స్పెషల్గా అనిపించిందని అయితే నేను తీసుకుని వచ్చాను వాళ్ళని అడిగి. మరి ఇవి విడిగా అమ్ముతున్నారనమాట. చూడండి, మన నార్మల్ దొండకాయ దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో అది చూపిద్దామని అయితే అలా పెట్టానండి. దీన్ని కూడా కర్రీలాగైతే చేసుకుంటారంట, నాకైతే తెలియదు. సో నేను ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు కొంచెం వెరైటీగా అనిపించింది కాబట్టి మీ అందరికీ కూడా చూపించాలని అయితే తీసుకున్నాను అనమాట. నేను ఆ దొండకాయకైతే మనీ కూడా ఇవ్వలేదండి, ఫ్రీగానే తీసుకొచ్చాను. దాన్ని కర్రీలాగా అలా చేసుకొని తింటారంట. నేనేమంటే కట్ చేశాను అనమాట. దొండకాయ కర్రీ చేసేటప్పుడు దాన్ని కూడా అందులో వేసేసి ఫ్రై చేద్దామని అయితే తీసుకున్నాను. కట్ చేశాను. అది కట్ చేయగల దానిలో ఏంటో గింజల్లాగా అనిపించాయండి. ఇంకా వద్దులే అని చెప్పేసి, అంటే ఎప్పుడు మనం వండలేదు కదా, మళ్ళీ ఇన్ని కేజీ కర్రీ అంటే కేజీ దొండకాయ కర్రీ అంతా పాడైపోతుందన్న భయంతోనే నేను ఇంకా అదైతే వేయలేదండి, పక్కన పెట్టేశాను. సో ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడనేది చూపిస్తున్నాను. ఇంకా మా బాబుకి ఏమంటే శనివారం కాలేజీలో ఎగ్జామ్ పెడతారంటండి. ఆ ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఇది మొత్తం వీడియో మొత్తం ఒక రోజుదైతే కాదండి, నేను ప్రతి వీడియోలోనూ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్క రోజుదైతే కాదండి, కొన్ని రోజులు అనేది వీడియో తీసుకొని మొత్తం ఎడిటింగ్ చేసి ఒక వీడియో లాగా అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా చూసారా, మా బాబు రైటింగ్ అయితే అస్సలు నచ్చదండి నాకైతే. వాడు వరస్ట్గా రాస్తాడనమాట. రైటింగ్ బాగోపోయినా చదువు మాత్రం బాగానే చదువుతాడండి. ఇంకా మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను, చూడండి. ఇవి ఏంటో మీలో ఎవరైనా ఒక్కరు కామెంట్ చేయండి. నేను చెప్పకముందు ఒక్కరు కామెంట్ చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇవి ఏంటో మీకు అర్థమైతే కనుక చెప్పండి. నాకు ఎలా అర్థమయ్యాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇవి ఏంటో కాదండి, నేనేమనుకున్నానో ముందు అది చెప్తాను, దాని తర్వాత ఇవి ఏంటనేది చెప్తాను అనమాట. నేను వీటిని ఏమనుకున్నానంటే, మా బాబు తీసుకొచ్చి ఇచ్చాడండి నాకు ఇలా కవరు. చూపిస్తాను చూడండి. షాప్ దగ్గర నుండి వచ్చేటప్పుడు నాకు ఇలా కవర్ అయితే నాకు షాప్ దగ్గర నుండి వచ్చేటప్పుడు ఇలా కవర్ అయితే ఇచ్చాడండి. కవర్ తీసుకొచ్చి నేనేం చేశానంటే, మా వారు డైలీ బొట్టు అనేది పెట్టుకుంటారనమాట. ఆ బొట్టు పెట్టుకునే ప్లేస్లో ఇవైతే తీసుకెళ్ళి పెట్టాను. ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది కదా ఏమనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నానండి. ఏమనుకున్నానంటే, ఇది వచ్చేసి విభూది అనుకొని, ఆ రోజు నేను విభూది అనుకొని కూడా పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఇట్లా తీసుకొని ఇట్లా అడ్డంగా అనేది విభూదిలా పెట్టుకున్నాను అనమాట. కానీ ఇదైతే విభూది కాదండి, మనకి ప్యాస్టా ప్యారిస్ అంటారు కదా అదనమాట. దానికి వచ్చిన తిప్పలు ఇవి. నేనేమో వీటిని విభూది అనుకొని విభూదిలా కూడా పెట్టుకున్నాను అనమాట. సో చూసారా, నా అంత తింగరదైతే ఎక్కడా ఉండదు కదా. నేనే ఉన్నాను అనుకుంటానండి ప్రపంచంలో. నాకన్నా ఇంకా తింగరోళ్ళు అయితే ఎక్కడ ఉండరని అయితే నేను అనుకుంటున్నాను. ప్యాస్టా ప్యారిస్ని విభూది అనుకొని బొట్టు పెట్టుకున్న అంత తింగరదాన్ని నేను. అది దేనికి వచ్చింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? నేను తెలివిగలదన్నా తింగరదన్నా మీరే చెప్పాలి. విన్నారు కదండి నేనేం చెప్పానో. దీనికి అయితే వచ్చిందండి ఆ ప్యాస్టా ప్యారిస్. ఇదేమంటే మాకు షాప్లో ప్లాస్టర్ అనమాట. ఇది బాగా పాడైపోయిందిలేండి. ఏమంటే రోడ్ సైడ్ కదా షాపు, ఇంకా కొత్త తెచ్చిపెట్టినా అలానే పాడైపోతుంది అనేసి వచ్చినంత వాటికి వాడదామనేసి దీన్ని ఇట్లానే ఉంచేసాము. ఇంకా దీని పని అయితే అయిపోయింది. కానీ మనకి ఏమంటే ప్లాస్టర్ పెట్టుకుని వాడుకునే విధంగా బాగానే ఉంటుంది. సో ఇంక అట్లనే ఉంచేసాము. దానికి వచ్చింది తెచ్చిస్తే నేను బొట్టు అనుకొని అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంట్లో మా బాబు చెప్పాడనమాట, ఏంటమ్మా అది విభూది అయితే కాదు, ఇట్లా సో అని చెప్పేశాడు అనమాట. తర్వాత చాలా ఫన్నీగా నవ్వుకున్నామండి మేమైతే ఇంట్లో. ఇంకెక్కడ ఏమంటే
ఇడ్లీ అనేది వేస్తున్నాను అనమాట. ఇంకా దోశకి, ఇడ్లీకి వీటన్నిటికి పిండిలు అనేది పోసేసి నెక్స్ట్ డే అండి ఇది. ఇంక ఇడ్లీకి అనేది వేసేస్తున్నాను అనమాట. టిఫిన్స్ లేకపోయేసరికి అప్పటికప్పుడు అంటే కొంచెం చాలా కష్టమైపోయిందండి. ఎందుకంటారా కష్టము, మనకి మార్నింగ్ టైంలో పిల్లల బాక్సులని అవన్నీ ఇవన్నీ హడావిడి ఉంటుంది కదా. ఆ హడావిడి కాక మళ్ళీ టిఫిన్ ఏం చేయాలా ఏంటి అనేది ముందు రోజు నుండే మనం అంటే ఆలోచించడము. ఒకవేళ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నా కానీ అది అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా పాడైపోతుంది కదా మార్నింగ్ కల్లా. ఇంకా అప్పటికప్పుడు చేసేయాలి కదా. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. కొంచెం అంటే టైం ఎక్కువ తీసుకునేదన్నమాట అలా చేసి పిల్లలకు పెట్టి పంపించాలంటే. ఇంక కొంచెం ఇవి ఉన్నాయి అనుకోండి, ఫ్రిడ్జ్లో తీసి లేకపోగానే బయట పెట్టేసి మనం టిఫిన్ అనేది వేసేసుకోవచ్చు కదా. దీని గురించి ఆలోచించాల్సినంత అవసరం కూడా ఎక్కువ పడదు, ఎందుకంటే దోసపిండి ఇడ్లీ పిండి ఉంది కాబట్టి. సో ఇంకా మొత్తానికైతే నేనైతే ఇంకా ఇడ్లీ అనేది వేసేసానండి. మీరు ఎవరు అంటే నేనేం చెప్తున్నానంటే ఫ్రిడ్జ్ లేకపోవడంతో నాకు చాలా కష్టమైపోయిందనే విషయం అయితే చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ అండి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అలానే మన ఛానల్లో 500 పైన సబ్స్క్రైబర్స్ వచ్చారండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ని నాకు ఇలానే ఇస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాను మీ ముందుకి. అలానే కొంతమంది సిస్టర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు కామెంట్స్ కానివ్వండి ఏవైనా వాళ్ళు అలా కామెంట్స్ చేస్తుంటే చాలా బూస్టప్లా అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా నాకేం అనిపిస్తుంది అంటే వాళ్ళ కోసమైనా చేయాల్సిందే, ఎంత కష్టమైనా సరే. సో వాళ్ళ కోసమైనా చెయ్యాలి అని అయితే అనిపిస్తూ ఉంటుందండి. అంత బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఇంకా ఫైనల్లీ నేను ఇక్కడ ఏమంటే ఇడ్లీ అనేది వేసేసానండి. పిల్లలకి మళ్ళీ టిఫిన్స్ పెట్టేసేయాలి కదా. మార్నింగ్ టైంలో తీసిన వీడియో అనమాట. ఇంకా ఒక పక్క ఏమంటే ఇడ్లీ అనేది ఉడికిపోయిందనమాట, పక్కన పెట్టేసుకున్నాను. అది ఉడికాక ఇంకా మా వారేమో నాకు టీ ఇవ్వు అని అన్నారు. ఇంకా ఆయన కోసం టీ ఒక పక్క పెట్టేసి ఇంకా మరొక పక్క ఏమంటే చట్నీ కోసం అనేది పల్లీలు అనేది ఫ్రై చేస్తున్నానండి. పచ్చివి తెచ్చుకున్నాను అనమాట పల్లీలు. ఇంకా వాటిని ఏమంటే పచ్చివి డైరెక్ట్గా వేసామనుకోండి కొంచెం ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుందన్నమాట, పచ్చివాసనలాగా. ఇంకా అలా ఉండకుండా కొంచెం అంత ఫ్రై చేసుకుంటూ అవి ఫ్రై చేస్తూ ఒక పక్క టీ అనేది కూడా మనకి మరిగిపోయాయి అనమాట. ఇంకా మా వారికి టీ ఇచ్చి అలానే పల్లీ చట్నీ చేసి ఇంకా పిల్లలకి అనేది టిఫిన్ అనేది పెట్టేసిన తర్వాత ఇంకా బాక్స్లో హడావిడి కూడా చేసేసుకుంటూ ఉన్నానండి. మార్నింగ్ టైంలో ఎందుకునండి చాలా కష్టం అయిపోతుంది ఇవన్నీ చేసుకోవాలంటే. ఇంకా ఇంకొక 4 చేతులు ఉంటే బాగుండు అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ చేయాలి కదా, అటు ఇటు అన్నట్టు. ఇంకెక్కడ చూసారా పల్లీలు అనేది కూడా ఫ్రై అయిపోయాయి అనమాట. మనకి ఫ్రై అయినాయి అనేది ఎలా తెలుస్తుందంటే నేనైతే అలానే అనుకుంటాను, కొంచెం ఏమంటే పల్లీ అనేది విడిలిపోతుంది అనమాట, అంటే పగులుతుందనమాట. ఇంకా అలా అయితే పల్లీ అనేది ఫ్రై అయ్యిందని అయితే నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా టీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా మా వారికి ఇచ్చేసి కొంచెం అంటే నేను కూడా తీసుకున్నానండి. ఎందుకంటే ఆయనకి ఇస్తూ కొంచెం ఎక్కువ అయితే తీసుకోలేదులే, కొంచెమే తీసుకున్నాను. ఇంకా ఇద్దరం కొంచెం టీ అనేది తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పని అనేది కూడా మొత్తం చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజైతే ఇంకా అలా జరిగిందండి. ఇంకా ఈ వీడియో అయితే అంటే కొంతమంది ఏమంటున్నారంటే నేను అబ్జర్వ్ చేసింది, కొంతమంది అనడం కాదులే, నేను అబ్జర్వ్ చేసింది షార్ట్ వీడియోస్ అయితే మంచిగా రీచ్ అవుతున్నాయండి. ఎందుకు లాంగ్ వీడియోస్ అయితే అస్సలే చూడడం లేదు. లాంగ్ వీడియోస్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా. లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టపడాలి. షార్ట్ వీడియోస్ ఏముందండి, ఒక 4-5 సార్లు అంటే ఎట్లా వస్తుంది ఏంటనేది చూసుకుంటుంటాము. ప్రాపర్గా పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి అప్లోడ్ చేసేయచ్చు. ఇంకా దానికైతే ఈజీ అండి. కాకపోతే ఇవి చేయడానికి చాలా కష్టం. అంతేలేండి, అంత టైం తీసుకుని ఎవరు చూస్తారు, అంతేనా. ఇంక ఇక్కడ ఏమంటే చట్నీ అనేది కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఒక ఫోన్ పట్టుకుంటూ ఒక చేత్తో తీస్తున్నాను కదా, పచ్చిమిర్చి అనేది కింద పడిపోయింది, చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి అనేది టిఫిన్ పెట్టేసి వాళ్ళని పంపించేసానండి. ఆ రోజు లాగా అంటే ఆ రోజు అయితే ఇంకా అలా జరిగిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.